తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీ హాస్టల్లో భోజన సదుపాయాలు సరిగ్గా లేదని బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలు ఫలించాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేసిన పోరాటాలకు సీఎం మంత్రులు ఉరుకులు పరుగులు చేయడం శుభ పరిణామమని అన్నారు. సోదరులకు అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు పౌర్ణమి, దత్త పౌర్ణమి రోజు తెలుగు ప్రజల ఇలవేల్పైన శ్రీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. ఆలయాధికారులు చాలా గొప్పగా దర్శనం చేయించడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నాం. అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అందరు చూస్తూ ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత నిన్న ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ గురుకుల బాట పట్టారు. చాలా సంతోషం. వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మా నాయకులు కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి. ప్రజా పోరాటం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల గొంతుకై ఈరోజు పాలకపక్షాన్ని ప్రశ్నించే ఒక గొంతుకైన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉంచమని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ.